హలో అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఇప్పుడు దీపావళి పండగ వస్తుంది కదా, అందుకని నేను ఇప్పుడు ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. నేను గోవింద్ టెర్రకోటకు వచ్చానండి. అన్ని లోపల ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చూపిస్తాను పదండి. ఇది చూడండి, ఎంత బాగుంది కదా ఈ ప్రమిద చూడండి ఎంత బాగుంది. ఇది 50 రూపీసే, దీని వర్త్ వచ్చేసి ఇది 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 చూడండి, ఇది చూడండి, దీని వర్త్ వచ్చేసి 48 రూపీసే. ఇక్కడ ఇది కూడా చూసారా, బాగుంది కదా. ఇదిగోండి 60 రూపీస్. ఇది వచ్చేసి చిన్నగా ఉంది చూడండి, 20 రూపీస్. ఇవన్నీ ఏమో వచ్చేసి హలో. ఇప్పుడు చూడండి, ఇటువైపు అన్ని మట్టితో చేసినవే ఉన్నాయండి. అన్ని బొమ్మలు మట్టితో చేసినవి ఉన్నాయి. అన్ని రకరకాలు ఉన్నాయి చూడండి. అది ఏనుగు మీద మనం పెట్టి డెకరేషన్ ఐటమ్స్ కానీ, మన పార్క్లో పెట్టే, మనకి గార్డెన్ ఉంటే గార్డెన్లో డెకరేషన్ చేసుకోవడానికి అలాంటివి ఉన్నాయి. ఇది బోర్డు చూడండి, ఈ బోర్డు మీద ఒక 20-30 ప్రమిదలు ఉన్నాయి. ఆ ప్రమిదల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసింది తీసి మనకి ఇస్తారనమాట. ఒక బాక్స్లో 30 అన్నా 50 అన్నా ఉంటాయంటండి. దాన్ని బట్టి రేట్ ఉంటుంది. మనకు ఒక్కొక్క పీస్ వచ్చేసి ₹2.50 అలా పడుతుందండి. అది చాలా చీప్ అనిపించింది నాకైతే. ఇటువైపు చూస్తే సిరామిక్వి కూడా ఉన్నాయండి. ఈ సిరామిక్వి మనకి ఇంట్లో డెకరేషన్కి బాగా పనికొస్తాయండి. ఇక్కడ వస్తే కానీ మనకి ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియదు. సిరామిక్లో ఒక 1000 రకాలన్నా ఉంటాయండి. అంత అందంగా ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా సిరామిక్వి చూడండి, ఎంత బాగున్నాయి కదా. ఇటువైపు అయితే మట్టి ఏనుగులు ఉన్నాయి, ల్యాంపులు. ఇటు చూడండి, ఎంత దొంతరగా అమర్చినవి మట్టి ప్రమిదలు కానీ, మట్టి బొమ్మలు కానీ ఎంత బాగున్నాయి చూడండి. రకరకాలలో ఉన్నాయండి, రకరకాల మోడల్స్లో ఉన్నాయి. ఈ షాప్ అమ్మేవాళ్ళు అయితే ఇక్కడ వచ్చి తీసుకెళ్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా బాగా చేస్తారంట, విరక్కుండా అలా చేస్తారంట. ఈ ప్రమిద చూడండి ఎంత బాగుంది కదా. చూడండి రేట్ కూడా చెప్తున్నాను చూడండి. రేట్ 50 రూపీస్ అలా ఉంటాయి. ఎన్ని ప్రమిదలు ఉన్నాయి చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఈ ప్రమిదలు ఎక్కువ కాస్ట్ ఏమి లేవండి. 48 రూపీస్ ఒకటి వచ్చేసి మీకు 60 రూపీస్, 30 రూపీస్ అలా పడుతుంది. ఇంకోటి వచ్చేసి 24 రూపీస్ అలా పడింది. ఇవన్నీ ఏమో వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మనకి 30 రూపీస్ అండి, 40 రూపీస్ అలా పడింది. ఇది వచ్చేసి ఇంకో ప్రమిద వచ్చి మనకి 28 రూపీస్ అలా పడింది. ఇది 48 రూపీస్. అంటే ఇవి ప్రమిద వచ్చేసి మనకి 15 రూపీస్ పడిందండి. ఈ తొట్టెలు చూడండి ఎంత బాగుంది. ఇది సిరామిక్ వైట్లో ఉండేవి ఎంత అందంగా ఉన్నాయి. ఇటువైపు మట్టి కుండలు సిరామిక్లో డిజైన్ వేసి ఉన్నాయండి. ఇవన్నీ మన ఇంటికి అలంకరించుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. ఇది సెట్ లాగా కూడా ఉందండి. సిరామిక్వి సైజ్ బట్టి రేట్ ఉంటుందంట అండి. ఇది షాప్ పెట్టే వాళ్ళకి మటుకు చాలా లో కాస్ట్లకే వచ్చేస్తాయండి ఇవి. ఇది సిరామిక్ మట్టుకు ఒక సైడ్ ఉంటాయని చెప్పాను కదండి. ఇవన్నీ తొందరగా అమర్చి ఉంచారు. ఇటువైపు ఒక సైడ్ మట్టుకు సిరామిక్ పెట్టేసి డిజైన్ ఒక సైడు, ప్లెయిన్ ఒక సైడు
అలా దొంతరగా పెట్టారండి. ఇవన్నీ సిరామిక్ చూడండి, ఎంత ఒకదాని మీద ఒకటి పెట్టి కలర్ఫుల్గా పెట్టారు కదా. ఇవన్నీ ఈ సిరామిక్లోనే డిజైన్ ఉన్నాయండి. ఆ డిజైన్లు కూడా వేరే వేరే రకాలు, ఇందులో చాలా రకాలు ఉన్నాయి సిరామిక్లో కూడా. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు సిరామిక్ ఒకవైపు పెట్టారు. ఇది చూడండి, ఈ సిరామిక్ది ఎంత బాగుంది, కలర్ ఎంత బాగుంది పాట్. ఇది చూడండి, మట్టితో చేసిన బొమ్మ. ఇది ఎంత బాగుంది కదా. ఇది డెకరేటివ్ కింద పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది మట్టి ప్రమిదలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇది 9 ఉంటాయండి దీంట్లో. ఈ మట్టి ప్రమిదలు చూడండి, కింద ఏమో తాబేలు ఉంటుంది, పైన ఏమో చూడండి ఈ టేబుల్ మీద పెట్టారు కదా, ఎన్ని దీపాలు ఉన్నాయి చూడండి. ఆ అబ్బాయి చూపిస్తున్నారు చూడండి, ఒక్కొక్కటి అలా అలా ఉంటుంది దీపము. ఇదిగోండి, ఇది చూడండి, లోపల ఒత్తేసి మనకు గాలికి ఆరిపోకుండా కూడా పెట్టారు. ఇది ఒక టైప్ అన్నమాట. ఇది చూడండి ఎలా అలా ఉంటుంది. దీనికేమో గొలుసులాగా కూడా ఇచ్చారు, దేనికన్నా వేలాడ తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది చూడండి, ఒక గూడు లాగా ఉంది కదా. ఈ ప్రమిద చూడండి ఎలా ఉందో. ఇది చూడండి ఎలా హారతి పట్టేటట్టుంది కదా. ఇక్కడ చూడండి సిరామిక్ అన్ని తులసి కోటలు ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. దీని మీద లక్ష్మీదేవిది, మళ్ళా శివుడు బొమ్మలు కానీ, లక్ష్మీదేవి బొమ్మలు కానీ, వినాయకుడు బొమ్మలు కానీ ఉన్నాయి. వీటంతా సిరామిక్ డిజైన్లో ఉన్నవి ఉన్నాయి ఇటువైపు అంతా. ఇది మన పార్కులో డెకరేషన్కి బాగుంటుంది అండి. ఇక్కడ చూడండి చిన్న చిన్నవి సిరామిక్, ఆవు దూడ లాంటివి, పులి లాంటివి, అలాంటివి చిన్న చిన్నవన్నీ బొమ్మలు ఒకవైపు పెట్టారు. ఇది ప్యారెట్ అండి, గ్రీన్ ప్యారెట్. ఇది చూసారా, 3 స్టెప్పులు దీపాలు అన్నమాట. ఇది మట్టితో చేసినదే. ఇది కూడా చాలా బాగుంది. 450 రూపీస్. 3 స్టెప్పులు అన్నమాట. ఇది దీపం మినిమం 6 పీసెస్ అండి. ఇది చూపించింది 450 రూపీస్. ఇది కూడా ఇదిగోండి, ఇది చూసారా అంత బాగుంది కదా. 120 రూపీస్. ఈ దీపం వచ్చేసి 9 ఉన్నాయి కదండి. ఇది 120 రూపీస్ అనమాట. దీంట్లో 1 2 మనం ఎక్కువ తీసుకుంటే కాస్త తగ్గించేటట్టున్నారు.
కానీ 9 బోర్డు ఉందండి. మట్టుకు ఫిక్స్డ్ ఒకసారి రేట్ అని చూపిస్తాను పెట్టారు. చూడండి ఎలా ఉందో. అంటే వాళ్ళు తక్కువ చేసి అది చూడండి ముందే ఎలా పెట్టి ఉంది, బాగుంది మేము కదా. 9 అమ్ముతున్నామండి. అన్నమాట. మళ్ళా మీరు మట్టి బేరం అండి. ఆడకుండా మేమే తక్కువ 120 రేటుకి రూపీస్. పెడుతున్నాం అని ఈ పక్కన చెప్తున్నారు చూడండి, వీళ్ళు. పక్క దాంట్లో ఎంత బాగుంది కదా. దీని రేట్ వచ్చేసి చూసారండి 160 ఇది? రూపీస్. ఇది కూడా మట్టిదే అనమాట. బాగుంది కదా మనం ఇది. ఎప్పుడైనా ప్రమిదలు మట్టి దానిలో పెట్టుకుంటేనే ఈ దాని దీపాలు అందం చూడండి వేరేగా ఎంత ఉంటుందండి. దీపావళి అంటేనే మట్టి ఇది ఒక ప్రమిదలు. రకం అండి. పూర్వకాలం నుంచి మన వాళ్ళు టార్టాయిస్ అన్నమాట. మట్టితోనే టార్టాయిస్ మీద మట్టిలో ఇలా తయారు చేసినదే వెలిగించుకోవడానికి ఇది దీపాలు ఉంది. వాడతారు. ఇప్పుడంటే బ్రాస్ వచ్చింది కానీ మట్టి దీని ప్రమిదల్లో రేట్ ఉండే వచ్చేసి అందం 25 వేరే రూపాయలు. దాంట్లో రాదు. ఈ ప్రమిద చూసారా ఎంత ఇది బాగుంది కదా. చూడండి ఎలా ఉంది. దీని రేట్ వచ్చేసి 46 రూపీస్. ఇది చూడండి ఒక ఫ్లవర్ లాగా ఉంది. అది చూడండి ఎంత బాగుంది కదా. దీని వర్త్ చూడండి వచ్చేసి ఎంత బాగుందో. 85 రూపీస్. దానికి మన దీపం ఆరిపోకుండా కూడా ఇది ఇచ్చారు. ఫ్లవర్స్ లాగా ఉండి దానికి ఒక బల్బ్ కూడా ఇచ్చారు. బిల్లు 1000 రూపీస్ చేయాలంటండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటానండి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, బాయ్ అండి.